ఉగాది హామీ వాలంటీర్లకు చేదు జ్ఞాపకమే. ఉగాది పర్వదినం నాడు వాలంటీర్లకు చంద్రబాబు శుభవార్త చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఇప్పుడిస్తున్న 5,000 గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని నమ్మబలికారు. దీంతో వాలంటీర్లకు ఆశ పుట్టింది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమిని అధికారంలోకి తెచ్చుకుంటే నెల నెల 10,000 పొందొచ్చని ఆశ చెడ్డదంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఉగాది పర్వదినం నాడు బాబు ఇచ్చిన హామీ వాలంటీర్లకు చేదు జ్ఞాపకంగా మిగిలే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే వాలంటీర్ల వ్యవస్థపై ఇంకా అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాలేదు. కానీ కూటమి ప్రభుత్వ ప్రతి అడుగు వాలంటీర్ వ్యవస్థపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. తాజాగా వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులను తొలగించాలని కలెక్టర్లకు గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ శివప్రసాద్ కీలక ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. దీంతో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారన్న ప్రచారానికి ఈ ఆదేశాలు బలం కలిగిస్తున్నాయి. నేడు కలెక్టర్లు ఎస్పీలతో చంద్రబాబు సమావేశం. నేడు కలెక్టర్లు ఎస్పీల సమావేశం జరగనుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. ఉదయం 10 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. సచివాలయంలోని 5వ బ్లాక్లో సమావేశం జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. పతకానికి అడుగు దూరంలో భారత హాకీ జట్టు. ఒలింపిక్స్ లో మరే దేశానికి లేని ఘనమైన చరిత్ర కలిగిన పునర్వైభవం దిశగా సాగుతున్న భారత హాకీ జట్టు ప్యారిస్ లో సంచలన విజయాలతో సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. గ్రూప్ దశలో అదరగొట్టి క్వార్టర్స్ చేరిన మెన్ ఇన్ బ్లూ ప్రపంచ 2వ ర్యాంకర్ గ్రేట్ బ్రిటన్ పై గెలిచి సెమీస్ కు అర్హత సాధించింది. మార్చి కల్లా దేశవ్యాప్తంగా BSNL 4G సేవలు. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి కల్లా BSNL 4G సేవలను యూజర్లకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.